Hi, hello friends. Welcome back to our channel CV Job Portal. Friends, a Government of India Society MSME Technology Center, Visakhapatnam, Ministry of Micro, Small and Medium Enterprises Organization, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నిరుద్యోగులకు అవుట్సోర్సింగ్ బేసిస్ పై రిక్రూట్మెంట్ చేసుకోవడం కోసం ఈ నోటిఫికేషన్ ద్వారా చక్కని అవకాశాన్ని అయితే అందిస్తున్నారు. ఇందులో భాగంగానే వైజాగ్ లో అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ బేసిస్ పై వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా వేరియస్ పొజిషన్స్ అయితే ఈ జాబ్స్ రిక్రూట్ చేస్తున్నారు. ఈ పొజిషన్స్ అన్ని కూడా రెన్యూబుల్ కాంట్రాక్టింగ్ జాబ్స్ అని, మధ్యలో తొలగించడం ఉండదని ఈ నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. ఈ పోస్టులు కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ పోస్టులు కదా అని, పర్మనెంట్ కాదు కదా అని భయపడవలసిన అవసరం లేదు. జనరల్ గా ఈ పోస్టులు ప్రతి సంవత్సరం రెన్యూవల్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రతిసారి క్రొత్త వారిని తీసుకుంటే, రిక్రూట్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ దొరకరు కదా. అలాగే ఈ పోస్టులు సెలెక్ట్ అయ్యి ఎక్స్పీరియన్స్ సంపాదించి ఇంకా మంచి మంచి జాబ్స్ కి సెలెక్ట్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో ఈ జాబ్ కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏ ఉండాలి, తర్వాత ఫైనల్ గా ఈ జాబ్స్ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు, మనం ఏ డేట్ ని ఈ జాబ్ మేళాలో అటెండ్ అవ్వాలో చెప్తాను. వీడియోను పూర్తిగా చూడండి, అప్పుడే మీ యొక్క టోటల్ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. అలాగే మీకు ఫ్యూచర్ లో ఇలాంటి జాబ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ ని మీరు ఫాలో అవ్వండి. అంతేకాకుండా కంప్లీట్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవసరమైన డీటెయిల్స్, బ్రోచర్స్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఎవరైతే వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటటువంటి చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేటివ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లేదా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి దాని ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేసినట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో డైలీ వస్తాయి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ జాబ్స్ కి ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పాస్ అయినటువంటి ఎవరైనా సరే ఈ జాబ్ కి అటెండ్ అవ్వచ్చండి. డైరెక్ట్ గా వీరు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి వైజాగ్ లో అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది. ఈ జాబ్స్ యొక్క వాకిన్ ఇంటర్వ్యూస్ వైజాగ్ లోనే 28th మే అండ్ 29th మేన ఈ 2 రోజులు కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ 28th మేన కండక్ట్ చేసేటటువంటి వాకిన్ ఇంటర్వ్యూ జాబ్స్ డీటెయిల్స్ చూసినట్లయితే జూనియర్ అకౌంటెంట్ పొజిషన్ అయితే ఒక వేకెన్సీ ఉందండి. బీకామ్ లేదా ఎంకామ్ పాస్ విత్ 1 year ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే మ్యాక్సిమం ఏజ్ 30 years లోపు అయితే ఉండాలి. నెక్స్ట్ ఆఫీస్ అసిస్టెంట్ పొజిషన్ అయితే ఒక వేకెన్సీ ఉంది. ఎనీ డిగ్రీ పాస్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ అండ్ అడ్వాన్స్ ఎక్సెల్ విత్ 1 year ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే మ్యాక్సిమం ఏజ్ 30 years లోపు అయితే ఉండాలి. ప్రొడక్షన్ ఇంజనీర్ పొజిషన్ అయితే ఒక వేకెన్సీ అయితే ఉందండి. బీటెక్ మెకానికల్ లేదా ప్రొడక్షన్ బ్రాంచెస్ లో పాస్ అయ్యి 3 years ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే మ్యాక్సిమం ఏజ్ అయితే 35 years లోపు అయితే ఉండాలి. నెక్స్ట్ సిఎన్సి మిల్లింగ్ ఆపరేటర్ అండ్ సిఎన్సి టర్నింగ్ ఆపరేటర్ పొజిషన్స్ అయితే ఒక్కొక్క పొజిషన్స్ ఉన్నాయండి. ఐటీఐ ఫిట్టర్ లేదా డిప్లొమా మెకానికల్ పాస్ అయ్యి 5 years ఎక్స్పీరియన్స్ ఉండి అలాగే మ్యాక్సిమం ఏజ్ 35 years లోపు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ అసిస్టెంట్ పొజిషన్ అయితే 2 వేకెన్సీ అయితే ఉన్నాయండి. డిప్లొమా లేదా బీటెక్ ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, మెకాట్రానిక్స్ కానీ బ్రాంచెస్ లో పాస్ అయినటువంటి వాళ్ళు, 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, అలాగే మ్యాక్సిమం ఏజ్ 30 years లోపు ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి. ఆన్ జాబ్ ట్రైనింగ్ పొజిషన్స్ అయితే 4 వేకెన్సీ ఉన్నాయండి. ఏడిఎంఎం ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆఫ్ ఎంఎస్ఎంఈ-టీసీవి క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అలాగే మ్యాక్సిమం ఏజ్ అయితే 20 years లోపు అయితే ఉండాలండి. ఇక నెక్స్ట్ అయితే 29th మేని కండక్ట్ చేసే వాకిన్ ఇంటర్వ్యూ జాబ్స్ డీటెయిల్స్ చూసినట్లయితే హెచ్ఓడి మెకాట్రానిక్స్ పొజిషన్స్ అయితే ఒక వేకెన్సీ అయితే ఉందండి. ఎంటెక్, ఎంఈ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకాట్రానిక్స్ బ్రాంచెస్ లో పాస్ విత్ 15 years ఎక్స్పీరియన్స్ ఉండి అలాగే మ్యాక్సిమం ఏజ్ 55 years లోపు అయితే ఉండాలి. డై అండ్ మౌల్డ్ మేకింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఫ్యాకల్టీ పొజిషన్ అయితే 2 వేకెన్సీలు ఉన్నాయండి. బిఈ లేదా బీటెక్ లేదా ఎంఈ లేదా ఎంటెక్, త్రిబుల్ఈ, ఈసీఈ మెకాట్రానిక్స్ బ్రాంచెస్ లో పాస్ అయ్యి 5 years ఎక్స్పీరియన్స్ తోటి అలాగే మ్యాక్సిమం ఏజ్ 45 years లోపు అయితే ఉండాలి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ పొజిషన్ అయితే 2 వేకెన్సీస్ ఉన్నాయండి. బీటెక్ లో మెకానికల్ లేదా ప్రొడక్షన్ బ్రాంచెస్ లో పాస్ విత్ 3 year ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే మ్యాక్సిమం ఏజ్ 35 years లోపు అయితే ఉండాలి. క్యాడ్ ఫర్ హ్యాండ్లింగ్ ఆల్ ది మాడ్యూల్స్ ఆఫ్ క్రియో, సిఏటిఐఏ, సాలిడ్ వర్క్స్, ఎన్ఎక్స్, ఆటో క్యాడ్ ఫ్యాకల్టీ పొజిషన్ అయితే ఒక వేకెన్సీ ఉంది. బిఈ బీటెక్ మెకానికల్ బ్రాంచెస్ లో పాస్ అయ్యి 3 years ఎక్స్పీరియన్స్ ఉండి
అలాగే మాక్సిమం ఏజ్ 35 ఇయర్స్ లోపు ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. క్యామ్ ఫర్ హ్యాండ్లింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సాఫ్ట్వేర్స్ లైక్ సిఎన్సి ప్రోగ్రామింగ్, మాస్టర్ క్యామ్, డెల్ క్యామ్, ఫ్యూచర్ క్యామ్ ఫ్యాకల్టీ పొజిషన్స్ అయితే ఒక వేకెన్సీ ఉందండి. బిఈ బీటెక్ మెకానికల్ బ్రాంచ్ పాస్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే మాక్సిమం ఏజ్ 35 years లోపు అయితే ఉండాలి. సిఐఈ ఫర్ హ్యాండ్లింగ్ మోడలింగ్ సాఫ్ట్వేర్స్ అండ్ యాన్సిస్ ఏపీడిఎల్ అండ్ వర్క్ బెంచ్ సిఎఫ్ఎక్స్ సిఎఫ్డి ఫ్యాకల్టీ పొజిషన్స్ అయితే ఒక వేకెన్సీ ఉందండి. బిఈ బీటెక్ మెకానికల్ పాస్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే మాక్సిమం ఏజ్ అయితే 35 years లోపు ఉండాలి. ఇలా టోటల్ గా 19 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారండి. ఈ జాబ్స్ కి ఆఫ్లైన్ లోనే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేకుండా ఓన్లీ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ చూసి వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి మీకైతే జాబ్స్ ఇస్తారు. ఈ వేకెన్సీకి అయితే ఎటువంటి ఆతపరిచయం అయితే ఉండదండి. ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ మంత్ 28th May అండ్ 29th May ఈ 2 రోజులు వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఎలిజిబుల్ మరియు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మంత్ 28th May అండ్ 29th May ఈ 2 రోజులు వైజాగ్ లో ఉన్న ప్లాట్ నెంబర్ 6 ఐసి పూడి నియర్ ఏపీఎస్ఈజెడ్ అచ్యుతాపురం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ 531011 లో మార్నింగ్ 10 o'clock నుండి 12 PM వరకు ఈ వాకిన్ ఇంటర్వ్యూస్ కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. 12 PM దాటిన వారికి రిజిస్ట్రేషన్స్ అనేవి ఉండవండి. ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సొసైటీ ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ విశాఖపట్నం, మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న రిక్రూట్మెంట్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి. మీకు ఇక్కడ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కొరకు ఒక వెబ్సైట్ అడ్రస్ www.msmetcvizag.org కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే క్లారిఫికేషన్స్ కొరకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈమెయిల్ ఐడి admin@msmetcvizag.org అండ్ info@msmetcvizag.org. అలాగే ఫోన్ నెంబర్స్ 08924282600 ఎక్స్టెన్షన్స్ 604 609 అలాగే మొబైల్ నంబరు 7995531372 కూడా ప్రొవైడ్ చేశారు. అదే విధంగా ఇంటర్వ్యూకి వెళ్లే ప్రతి ఒక్కరు కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు 1 set ఆఫ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, అలాగే 1 recent కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ విత్ అప్డేటెడ్ రెజ్యూమ్ సర్టిఫికేట్ జెరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్ళాలండి. అలాగే డ్రెస్ కోడ్ ఫార్మల్స్ వెళ్ళండి. వితౌట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అటెండ్ అయ్యే క్యాండిడేట్స్ ని ఇంటర్వ్యూకి కన్సిడర్ చేయాలని నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్, బ్రోచర్, వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ అలాగే నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇస్తాను. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, వీటిలో ఏ జాబ్ కైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మార్నింగ్ 10 o'clock ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే మరిన్ని వైజాగ్ జాబ్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సివి జాబ్ పోర్టల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి వాళ్ళకి కూడా ఉపయోగపడతారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.